నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాడు. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి. దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమైతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా. మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్, తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్? 69లో 35 ఉన్నాయి కదా, వాళ్ళకి 35 ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సరే మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎందుకు 35 ఉన్నాయన్న తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు. మళ్ళీ మీరే అడుగుతారు కదా, మీరు అవుతారట కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నారు. మీరే అడుగుతారు కదా, వాళ్ళు అవుతారనకి ఇంకేం కావాలి? కొత్త పాలకవర్గంకి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం. ఈ జిల్లా మంత్రిగా వై క్వశ్చన్ రేజింగ్ అవకాశం ఉందా మీకు? అరే మళ్ళీ అట్లంటే మేము తప్పకుండా రాజకీయ పార్టీకి ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది. నేను ఆయన లెక్క బల్లగుద్దు చెప్తలేం కదా, కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పినా. ఎవరు రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా? మేము డిమోరలైజ్ చేస్తామా? మా వాళ్ళ ఆలోచన అట్లుంది కాబట్టి మేము ఎండార్ చేస్తాం. నేను అట్లా అనలే, జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంటారు కదా మేము ఏదో గుంజుకుంటున్నాం అంటే, అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు, అక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు. మీరు గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణ తప్పు అంటున్నాం. అట్లా ఎవడెవరికి గుంజుకుంటలేడు. ప్రజలు అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలే. అబ్సల్యూట్ మెజార్టీ మీరు అట్లా 4 ఇండిపెండెంట్ కలుపుకున్నారు, వీళ్ళు కూడా మిగతా అదే అనైతికం కదా. మరి ఒక నిమిషం దాన్ని ఒకటి మాట్లాడుతూ నేను అవన్నీ ఏం చెప్పాలి. అందుకని ఏమవుతుందో కూడా నాకు తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. కానీ ఎవరిని నిందించడం తప్పనే ముచ్చడం చెప్పే ప్రయత్నం. మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తూ మేము అవుతున్నామని కూడా చెప్తలేను. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ దట్. బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా. మీరు అబ్సల్యూట్ మెజార్టీ లేదు, నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతాడు, ఇక్కడ మీరు తను అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నాడు, మీరే జెండా ఎగరేసినారు, మీరే జెండాలు చూపెట్టినరు. ఇలా మళ్ళీ అదేదో రాకుండా ఉంటుంటే మాత్రం వెంటనే ఇంకోరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు? ఎవరు బ్లేమ్ కావాలి? ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు. ఇది పొరపాటు కాదు. నేను అడుగుతున్న ఒకటే మాట, మీరు అరే 100
నేను అందుకే చెప్తున్నా కదా, మీ పార్టీలు చేరితే పునీతము, వేరే పార్టీలు చేరితే అపవిత్రమైతే ఎట్లయితుందో నాకు అర్థం కాలే. అది భవిష్యత్ వాషింగ్ నిర్మా పౌడర్ వేసుకొని అయితే అలా దాంట్లో పోతాయి. అందుకే దాని గురించి చర్చ కాదు. 16 తారీఖున ఏమైతే చూద్దాం. మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం, ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు. అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా, ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళరు, చాలా క్యాంపులకు వెళ్ళారు. క్యాంప్ అనేటువంటిది ఇలా కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు ఎందుకు లెక్క. క్యాంప్ అనేది ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుందా, కొత్తగా జరుగుతుంది. ఇవాళ వేమల శ్రీనివాస్ గారు కూడా క్యాంపు తీసుకెళ్లారు. బరాబర్ ప్రజా తీర్పును గౌరవిస్తాము. ప్రజా తీర్పు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం నడుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.